వరల్డ్ కప్ దాకా వాళ్ళు క్యాంపులు స్టార్ట్ చేసి ప్రాక్టీస్ మొదలు పెడతారు. అంత గొప్పగా పనిచేశారండి ఆయన ఆర్టిస్ట్గా పనిచేస్తూ, ప్రొడక్షన్ చూస్తూ, ఎడిటింగ్ రూము, మ్యూజిక్, అలాగే మిగతా వాళ్ళందరితోటి టీం తోటి కోఆర్డినేషను, షూటింగ్ అయిపోయిన తర్వాత నైట్ 2 గంటల వరకు కూడా. అద్భుతం బాబు, మీకు ఈ హిట్ అనేది యూ డిజర్వ్ అండి. ఇది యూ డిజర్వ్. నిన్న తాతగారి విగ్రహం దగ్గర నేను రాలేకపోయాను, షూటింగ్లో ఉండి చూశాను, లైవ్ చూస్తూనే ఉన్నాను. మీ నాన్నగారికి మీరు థ్యాంక్స్ చెప్పిన విధానం ఉంది చూసారా, ప్రతి తండ్రి అలాంటిది ఒకటి కోరుకుంటాడండి. చాలా నేను అక్కడుండి లిటరల్గా నాకు ఈ గడ్డతోటి నాకున్న అనుబంధం, నేను ఊరు మనిషిని బాబు. నేను ప్రతిదానికి ఎమోషన్ అయిపోతాను. నేను ఆయన గుర్తుగానే నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను. నేను బిగ్ బాస్ హౌస్లో కూడా చెప్పాను. ఆయన ఇచ్చిన నాకు ఫస్ట్ సినిమాకి 1,25,000 రూపాయలు ఇచ్చారు. 5 ఎకరాలు 35 సెంట్లు ఒక ల్యాండ్ కొనుక్కున్నా. మా నాన్నకున్న 2 ఎకరాలు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి మా జీవితం. సో నేను చాలా ఎమోషనల్. మిమ్మల్ని నేను అక్కడ సెట్లో వేసిన ఆ చిన్న బాబు దగ్గర బేబీ అక్కడి నుంచి చూశానండి మిమ్మల్ని. నేను ఫస్ట్ డే కూడా మీకు అదే చెప్పాను. నాకున్న ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది నేను చచ్చిపోయేవరకు పోదు. నాకు దూరంగా ఉండైనా సరే ఆ ఎమోషన్ అనేది నా కళ్ళల్లో కనిపిస్తుంది. సో అంతగా ప్రేమించి ఈ షూటింగ్కి వచ్చిన మొదటి రోజు నేను మేకప్ వేసుకునేటప్పటి నుంచి నేను గుండెల మీద చేసుకొని, దేవుడా ఈ సినిమా మా బాస్ కోసం హిట్ అవ్వాలి అని ప్రతిరోజు కోరుకొని అందరితో, నేను బ్రహ్మాజీ అన్న అందరం మాట్లాడుకొని, ఎక్కడా కూడా మీకు ఇబ్బంది కలగకూడదు, స్పాట్లో అందరం అక్కడే ఉండాలి అని చాలా ఇష్టపడి కష్టం చాలా పెద్ద కష్టమేం లేదు, మేమేం ఫైట్లు చేయాలి, మీరు చేశారు. ఇష్టపడి పనిచేసిన సినిమా ఈ రోజున నిన్న మార్నింగ్ 5 o'clock లేచానండి. నా ఫ్రెండ్ ఉన్నాడు కుమార్ అని, వాడు డిస్ట్రిబ్యూటర్, సీడెడ్ చేశాడు మన సినిమాని. వాడిని 5 o'clockకి వాడిని ఏడిపించడం మొదలుపెట్టాను. దాదాపు 8 సెంటర్లో థియేటర్లతో మాట్లాడిచ్చాను. నా ఫోన్ లైన్లో పెట్టి నాతో మాట్లాడిచ్చాడు. అందరూ చెప్పిన రిపోర్ట్, ఇంక నేను ఎవ్వరు రిపోర్ట్ పట్టించుకోలేదు. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మన తెలుగు 360 ఒకటి చూశానండి. ఇంకా అక్కడ ఫిక్స్, ఈ సినిమా బ్లాక్ బస్టర్. అంతగా కోరుకున్నామండి. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వాలని అంతగా కోరుకున్నాం. నందు గారు, మరి మీ పెదనాయన క్యారెక్టర్ మరి ఎవరి క్యారెక్టర్ నాకు తెలియదు. ఇది